తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగగా 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్లు లెక్కిస్తారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కట్టలు కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగగా 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇదే విషయానికి సంబంధించి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి పాషా, ఖమ్మం నుంచి భూపాల్ మరింత సమాచారం అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పాషా. సంతోష్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ తో పాటు 21 మున్సిపాలిటీల మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ఇంతకు ముందే ప్రారంభమైంది. మొదటగా అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరినీ కూడా పోలింగ్ కౌంటింగ్ సెంటర్ కి రప్పించారు. ఆ తర్వాత వారి సమక్షంలోనే వారికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ని చేపట్టారు. ఆ తర్వాత బ్యాలెట్ కి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ 25 చొప్పున ఒక్కొక్క బండిల్ గా వేరు చేసి ఆ తర్వాత వారి సమక్షంలోనే పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దనే అభ్యర్థుల ఐడి కార్డులను చెక్ చేసి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఈ కౌంటింగ్ సెంటర్ వద్ద కనిపిస్తా ఉంది. ఇక జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఇవి మేజర్ మున్సిపాలిటీలు. ఇక్కడ 30 టేబుళ్లపై 2 విడతలుగా కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ మనకు కనిపిస్తా ఉంది. ఇక మైనర్ మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి భూత్పూర్, దేవరకద్ర, అమరచింత, ఆత్మకూరు వంటి మున్సిపాలిటీలు, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో కూడా ఒకే రౌండ్ లో ఒకే విడతలో పూర్తిగా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇంతకు ముందే అభ్యర్థులంతా పోలింగ్ ఏజెంట్ల అందరూ కూడా కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లడం జరిగింది. వారి ఐడి కార్డ్స్ ని చెక్ చేసిన తర్వాత వారి సమక్షంలోనే ప్రస్తుతము బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి వాటన్నిటినీ కూడా ఒక డ్రమ్ములో వేసి కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కౌంటింగ్ సెంటర్ లోపల కనిపిస్తా ఉంది. ఇక బయట మొత్తం వారికి సంబంధించినటువంటి అనుచరులు కానివ్వండి, ఆయా వార్డులకు సంబంధించినటువంటి వివిధ పార్టీల నేతలంతా కూడా బయట వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే 60 డివిజన్లు ఉండగా ఒకటి ఏకగ్రీవమైంది. 59 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ 2 విడతలుగా జరగనుంది. మొదటి విడతలో 30 వార్డులకు సంబంధించి, మరో 29కి సంబంధించినటువంటి రెండో విడతలో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడే అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చాము. కంప్లీట్ గా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. దాంతో పాటు అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్ ప్రాసెస్ లో అవకతవకలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ముందుకు పోతున్నామని చెప్పేసి ఆయా జిల్లా కలెక్టర్లతో పాటు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పటికే సమస్యాత్మక వార్డుల్ని గుర్తించారు. గెలుపోవటంల తర్వాత ఎక్కడా ర్యాలీలు నిర్వహించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరో పక్క కౌంటింగ్ సెంటర్ల వద్ద 3 అంచెల భద్రత ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా గెలిచిన వారు కానివ్వండి, ఓడిన వారు కానివ్వండి, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా శాంతి భద్రతలకి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చేపట్టినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫలితాలు మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. దీని తర్వాత బ్యాలెట్లను వేరు చేసి ఆ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ని మరో అరగంటలో స్టార్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. సంతోష్. థ్యాంక్ యూ పాషా.